రాజధాని అమరావతిలో నిర్మించనున్న పాలనా భవనాల ఆకృతుల విషయంలో ఈసారి ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుంటోంది. మాస్టర్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్న నార్మన్ ఫాస్టర్ బృందాన్ని కలిసి సూచనలిచ్చేందుకు సిఆర్డీఏ బృందం మరోమారు లండన్ వెళ్లనుంది. 3 ప్రాథమిక డిజైన్లు రూపొందించి ఈ నెలాఖరు నాటికి నార్మన్ ఫాస్టర్ బృందం ప్రభుత్వానికి సమర్పించనుంది. అమరావతి రాజధానిలో నిర్మించి తలపెట్టిన పాలనా నగరంలో భవనాకృతులకు సంబంధించిన ప్రాథమిక డిజైన్లు ఈ నెల 22 నాటికి సిద్ధం కానున్నాయి. వాటిని ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్ సంస్థ సమర్పించనుంది. ఇప్పటికే ఆకృతులకు తుది రూపం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న నార్మన్ ఫాస్టర్ బృందం ప్రాథమికంగా 3 ఆకృతులను రూపొందించింది. వీటిలో స్వల్ప మార్పులు చేర్పులు సూచించేందుకు సిఆర్డీఏ కమిషనర్తో పాటు పురపాలక శాఖ మంత్రి నారాయణ లండన్ వెళ్లనున్నారు. ఈ నెల 28వ తేదీన ఆ ప్రాథమిక ఆకృతుల్ని ప్రభుత్వానికి సమర్పించడంతో పాటు సీఎం సూచనల మేరకు తుది ఆకృతులు రూపొందించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పాలనా భవనంలో శాసనసభ ఆకృతులతో పాటు న్యాయనగరంలో నిర్మించి తలపెట్టిన హైకోర్టు భవనానికి లండన్లోని నార్మన్ ఫాస్టర్ బృందం ఆకృతుల్ని సిద్ధం చేస్తోంది. గతంలో జపాన్కు చెందిన మాకీ అసోసియేట్స్ సంస్థ రూపొందించిన అమరావతి రాజధాని డిజైన్లు నచ్చకపోవడంతో ప్రభుత్వం వాటిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో నార్మన్ ఫాస్టర్ సంస్థ రూపకల్పన చేసే డిజైన్లపై ప్రభుత్వం అత్యంత శ్రద్ధ పెట్టింది. అమరావతి చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు దృష్టిలో ఉంచుకుని ఆకృతుల్ని సిద్ధం చేయాల్సిందిగా మాస్టర్ ఆర్కిటెక్ట్కు సూచనలు ఇచ్చారు. అమరావతిలో ఏదైతే 900 ఎకరాల్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సిటీ ఉందో దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అంటే 900 ఎకరాల్లో ఎక్కడ అసెంబ్లీ, ఎక్కడ సెక్రటరియట్, ఎక్కడ రాజధాని, ఎక్కడ రాజ్యం, ఇవన్నీ ఫైనలైజ్ చేసేది నార్మన్ ఫాస్టర్ చేస్తున్నారు. తర్వాత అసెంబ్లీని, హైకోర్టును కూడా వాళ్ళే డిజైన్ చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీ వాళ్ళతోటి డిస్కస్ చేయడానికి నేను కమిషనర్ గారు పోతున్నాం. అక్కడ ప్రిలిమినరీగా వాళ్ళు కొంత చేస్తున్నారు ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ని చూసి వాళ్ళకి మార్పులు చేర్పులు ఏదైనా సజెషన్స్ చేసి వస్తే 28వ తేదీ వాళ్ళు యాక్చువల్గా ఆ మార్పులు చేర్పులను బట్టి వాళ్ళు చేసి ఇక్కడికి సీఎం దగ్గరికి తీసుకొచ్చి సీఎం గారి సలహాలు తీసుకొని సీఎం గారు ఇచ్చే సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసి వీలైన తొందరలో ఫైనల్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. అమరావతి రాజధానిలో నదీ ముఖద్వారం వద్ద నిర్మించి తలపెట్టిన ప్రతిష్టాత్మక ఐకానిక్ టవర్లను అత్యాధునిక నిర్మాణ శైలిని ఉపయోగించి నిర్మించాలని భావిస్తున్నారు. ప్రపంచంలోని భారీ టవర్లుగా పేరొందిన పెట్రోనాస్, బుర్జ్ ఖలీఫా తరహాలోనే ఈ భవనాలు నిర్మించనున్నారు.